హలో అందరికీ. ఈరోజు లంచ్‌లోకి నేను క్యాబేజీ పప్పు అయితే చేశానండి. సింపుల్‌గా క్యాబేజీ పప్పుని ఎలా చేయాలో చూద్దాం రండి. పప్పుని వేపి చక్కగా కడిగి నానపెట్టుకొని, దానిలో చక్కగా తరిగిన క్యాబేజీని కూడా ఏసి, ఉప్పు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా అల్లం ముక్కలు ఏసి, దానిలో 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 2 ఎండుమిరపకాయలు అయితే ఎయ్యాలండి. కారం యూజ్ చేస్తే టేస్ట్ అంత బాగోదు. నేనెప్పుడు పప్పు వండేటప్పుడు కారం అయితే నేను యూజ్ చేయను. ఇవన్నీ మెత్తగా ఉడకపెట్టుకొని చక్కగా రుబ్బి పోపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో ఈ క్యాబేజీ పప్పుని వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా క్యాబేజీ పప్పుని తయారు చేసి తిన్నారు? ఎవరెవరికి ఇష్టమో కమెంట్స్లో చెప్పండి. ఇక ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. కాకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు క్యాబేజీని ఎక్కువగా యూజ్ చేయరండి. ఎందుకంటే అది కూడా ఆకుకూరకు సంబంధించింది క్యాబేజీ. కాకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆ టాక్సిన్లు పడవు కాబట్టి అందుకని క్యాబేజీ ఒకటి, కంద ఒకటి, ముల్లంగి ఒకటి ఇలాంటివన్నీ థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు యూజ్ చేయరు. మంత్లీ ఒకసారి లేదా 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానిలో చాలా పోషక విలువలు ఉన్నాయి క్యాబేజీలో. ఇది మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి క్యాబేజీ అనేది ఉద్భవించిందండి. దీన్ని క్యాబోచా అనే పదం నుండి కూడా ఈ క్యాబేజీ వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.